కుంభరాశి వారికి మార్చి 15వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైనటువంటి మార్పుని తీసుకొని రాబోతుంది. చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్న సందేహాలు, ఆలోచనలు, ఆందోళనలు ఇవన్నీ ఒక వార్తతో మారే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఒక బంధువు ద్వారా హఠాత్తుగా వినబోయే వార్త మీ మనస్సులో ఒక కొత్త ఆశను నింపబోతుందన్నమాట. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుంది కదండి. ఈ యొక్క కుంభరాశి వారి ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కుంభరాశి వారి దినఫలితాల గురించి పూర్తిగా తప్పకుండా వినండి. ఈ వీడియో పూర్తిగా విన్నవారికి ఈరోజు ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న పరిహారం చెప్తాను, అది కూడా తప్పకుండా పాటించండి. రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాలు తప్పకుండా వినండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా కుంభరాశి వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. రాశి చక్రంలో 11వ స్థానంలో కుంభరాశి ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వారు సాధారణంగా చాలా లోతైన ఆలోచనలతో ఉండేవారండి. బయటకు నిశ్శబ్దంగా కనిపించిన లోపల ఒక పెద్ద ప్రపంచం అయితే ఉంటుందన్నమాట. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటారండి. కానీ అదే సమయంలో దేవుడి కటాక్షం ఎక్కువగా పొందేవారనమాట. అందుకే కుంభరాశి వారికి జీవితంలో చాలా సంఘటనలు హఠాత్తుగా జరుగుతాయి. ఒకరోజు కష్టంగా అనిపించిన జీవితం మరో రోజు ఆశ్చర్యంగా మారిపోతుందన్నమాట. రేపటి రోజు కూడా అలాంటి ఒక సంకేతాన్ని మీ జీవితంలో తప్పకుండా తీసుకొని వస్తుందండి. ఒక బంధువు ద్వారా వచ్చే వార్త మీకు ఎలా ఉంటుందంటే, రేపటి రోజున కుంభరాశి వారికి దూరపు బంధువు లేదా కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా వినే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఒక వార్త అనేది, ఆ వార్త మొదటగా మీకు చిన్నదిగా అనిపించినా ఆ తర్వాత అది మీ జీవితంలో ఒక మార్పుకు కూడా కారణమవుతుందన్నమాట. ఈ వార్త ఎక్కువగా 3 విషయాలకు సంబంధించినదై ఉండవచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం కానీ, లేదా ఆస్తి లేదా కుటుంబ విషయాల్లో ఒక పరిష్కారం కానీ, దూరంగా ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం, చాలా రోజులుగా మాట్లాడని ఒక బంధువు మిమ్మల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి ద్వారా ఒక మంచి సమాచారం కూడా రావచ్చు అనమాట. ఒక స్త్రీ వల్ల జరిగేటువంటి సంఘటన మీకు రేపటి రోజున ముఖ్యమైనటువంటి విషయంగా జరగబోతుందన్నమాట. మరి ఆ స్త్రీ ఎవరో కాదండి, మీకు తల్లి కానీ, లేకుంటే అక్క లేదా చెల్లి, భార్య, కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్దవారు కానీ, ఆమె మాట లేదా సూచన వల్ల మీరు ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి అయితే ఒక స్త్రీ ద్వారా ఒక అవకాశం లేదా శుభవార్త కూడా రావచ్చు అనమాట. మీకు రేపటి రోజున కుంభరాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం, అలాగే ఈశాన్య దిక్కు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడం కానీ, ఈ దిశలో ముఖ్యమైనటువంటి పని ప్రారంభించడం మంచి ఫలితాలను అయితే ఇస్తుందన్నమాట. ఇక రాబోయే కొన్ని రోజుల్లో కుంభరాశి వారికి కొన్ని మంచి మార్పులు కనిపించవచ్చు. ఒక ఆర్థిక సమస్యకు పరిష్కారం దొరకడం, ఉద్యోగానికి సంబంధించిన ఒక కొత్త అవకాశం, దూరమైన బంధం మళ్ళీ దగ్గర కావడం, ఇంట్లో ఒక శుభకార్యానికి ప్రారంభం కావడం, చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విషయం ఆకస్మికంగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారు సాధారణంగా ఇతరులకు సహాయం చేసే స్వభావం కలిగి ఉంటారు కదండి. కానీ కొన్నిసార్లు అదే కారణంగా నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువగా పడుతుందన్నమాట. మీ చుట్టూ ఉన్న కొంతమంది మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కొన్ని సమస్యలు కూడా కనిపించవచ్చు. చిన్న చిన్న అడ్డంకులు, అనవసరమైనటువంటి గొడవలు, పనులు ఆలస్యంగా పూర్తి కావడం, కానీ ఇది ఎక్కువ కాలం అయితే ఉండదు. దేవుడి అనుగ్రహం వల్ల ఈ ప్రభావం తొలగిపోతుందన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు కొన్ని పూజలు, పరిహారాలు తప్పకుండా చేసుకొని రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి చెప్తాను. ఉదయం లేచిన తర్వాత మనం శివాలయానికి వెళ్ళి బిల్వపత్రం సమర్పించాలన్నమాట. ఇంట్లో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు తప్పకుండా జపించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. ఇక దానాలు, పరిహారాల గురించి తెలుసుకున్నట్లయితే రేపటి రోజున పేదవారికి అన్నదానం, పక్షులకు గింజలు వేయడం, గోవులకు ఆహారం ఇవ్వడం, ఇవి చేయడం వల్ల నరదిష్టి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందన్నమాట. కుంభరాశి వారికి రేపటి రోజున ఒక చిన్న మార్పు తీసుకొని రాబోతుంది. ముఖ్యంగా ఒక బంధువు ద్వారా వినబోయే వార్త మీ మనసులో ఒక కొత్త ఆశను కలిగిస్తుందండి. అందుకే ఎంత కష్టం వచ్చినా మనసులో భయం పెట్టుకోకండి. దేవుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేసి ఉంచాడనమాట. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో చాలా అనూహ్యమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయండి. ఒక వ్యక్తి ద్వారా మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అలాగే రేపటి రోజున కుంభరాశి వారికి కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ప్రతిరోజుకి ఒక శక్తి ఉంటుంది కదా, ఆ శక్తిని గుర్తించి మనం అనుసరిస్తే ఈరోజు మనది మరింత అనుకూలంగా మారుతుందన్నమాట. ఇంకా రేపటి రోజు యొక్క రాశి వారికి శుభ సంఖ్యలు 3 మరియు 8 అండి, కలిసి వచ్చే సంఖ్యలు. రేపటి రోజు మీకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఖ్యలు. ముఖ్యమైన పనులు చేయాల్సిన సమయంలో ఈ సంఖ్యలు కనిపిస్తే కనుక అది మీకు ఒక శుభ సూచనగా భావించవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి నీలం కలర్ లేదా లేత ఆకుపచ్చ రంగు అండి. ఈ రంగులు కుంభరాశి వారికి శాంతిని, స్థిరత్వాన్ని ఇస్తాయి. ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు
ఈ రంగులలో ఏదైనా ఒకటి మీ దగ్గర ఉండేలా చూసుకోండి. అది ఒక రూమాల్ అయినా సరే, ఒక చిన్న వస్తువు అయినా సరే మీకు అనుకూల శక్తిని ఆకర్షించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారికి ఒక విషయం మాత్రం కుంభరాశి వారు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మీ ఎదుగుదలను, మీ అదృష్టాన్ని చూసి కొంతమంది మనుషులు మీ మీద నరదిష్టి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమంది మీకు దగ్గరగా ఉండి మనసులో అసూయతో ఉండవచ్చు. మీరు చేస్తున్న పనులు విజయం అవుతుంటే వాళ్లకు అది నచ్చకపోవచ్చు. ఆ కారణంగా రేపటి రోజున కొంతసేపు మీకు ఇలా అనిపించవచ్చు. ఏ పని చేసినా చిన్న చిన్న ఆటంకాలు రావడం, అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం, మనసుకు కొంచెం భారంగా అనిపించడం, ఇది చాలాసార్లు నరదిష్టి ప్రభావం వల్ల కూడా జరుగుతుంది. అందుకే రేపటి రోజు మీరు బయటికి వెళ్ళే ముందు ఒక చిన్న పరిహారం చేసుకోండి. ఇంట్లో ఉన్నవారైతే కర్పూరం లేదా నెయ్యి దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించండి. ముఖ్యంగా ఒకసారి భక్తితో ఇలా చెప్పుకోండి, ఓం నమఃశివాయ, నా మీద ఉన్న దుష్టి దోషం తొలగించు. అలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే నరదిష్టి ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఒక చిన్న పరిహారం ఏమిటంటే, రేపటి రోజు బయటకు వెళ్ళే ముందు కొద్దిగా ఉప్పు లేదా నల్ల నువ్వులు చేతిలో తీసుకొని ఇంటి బయట వేయండి. ఇది దుష్టి దోషాన్ని తగ్గించే ఒక సాధారణ పరిహారం అన్నమాట. ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం కానీ మీకు తెలియకుండా ఒక దిశలో ముందుకు సాగుతుందన్నమాట. మీకు తెలిసినా తెలియకపోయినా మీ కుటుంబంలో మీ బంధువులలో ఎవరో ఒకరు మీ గురించి మాట్లాడే పరిస్థితి ఏర్పడిందండి. మీ పేరు ఒక చోట ప్రస్తావనకు తప్పకుండా వస్తుందన్నమాట. ఆ మాటలు అక్కడితో ఆగిపోవు. ఆ మాటలే మీకు రేపటి రోజున ఒక వార్తగా మీ చెవిలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ వార్త ఎలా వస్తుందో మీరు అసలు ఊహించలేరు. అంటే ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, ఎవరో ఒకరు అకస్మాత్తుగా మీ ఇంటికి రావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మాట్లాడని ఒక బంధువు మీతో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ఆ వ్యక్తి మీకు చెప్పే విషయం మొదట మీకు చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కాస్త ఆలోచిస్తే అది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకి కూడా కారణం కావచ్చు. కొంతమంది కుంభరాశి వారికి ఈ వార్త కుటుంబ శుభకార్యానికి సంబంధించినది కావచ్చు. ఇంట్లో పెళ్ళి, నిశ్చితార్థం, ఒక మంచి కార్యక్రమం గురించి సమాచారం కూడా రావచ్చు. మరి కొంతమందికి ఈ వార్త ఆస్తి లేదా కుటుంబ సమస్యల పరిష్కారం గురించి కూడా ఉండవచ్చు అనమాట. చాలా కాలంగా ఉన్న ఒక సందేహం లేదా వివాదం ముగిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా కొంతమందికి అయితే ఇది ఒక దూరపు బంధువు ద్వారా ఆర్థికంగా ఒక చిన్న సహాయం లేదా అవకాశం కూడా రావచ్చు అనమాట. మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక సహాయం చేయడానికి ముందుకు రావచ్చండి. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, జీవితంలో కొన్ని వార్తలు మనం వెతకకుండా మన దగ్గరికి వస్తాయి. అవి దేవుడు పంపిన సంకేతాలు లాంటివి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక సంకేతం తప్పకుండా కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా చాలా రోజులుగా మాట్లాడిన ఒక బంధువు అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. మొదట ఆ మాటలు మీకు సాధారణంగానే మొదలవుతాయండి, కానీ కాస్త తర్వాత అతడు లేదా ఆమె చెప్పే మాటలు మీకు ఆశ్చర్యం అయితే కలిగిస్తుందన్నమాట. కొంతమంది కుంభరాశి వారికి ఈ వార్త వల్ల కుటుంబంలో మళ్ళీ కలయిక ఏర్పడవచ్చు. చాలా కాలంగా దూరంగా ఉన్న బంధం మళ్ళీ దగ్గర కావచ్చు అనమాట. అందుకే రేపటి రోజున ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మాట్లాడినా ఆ మాటలను మీరు తేలికగా తీసుకోకండి. కొన్ని మాటలు మన జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి సాధారణంగా ఒక లక్షణం అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు బయటికి ఎక్కువగా చెప్పకపోయినా లోపల చాలా బాధలను మోస్తూ ఉంటారండి. కొన్నిసార్లు ఎవరికి చెప్పకుండా తమ సమస్యలను తాము ఎదుర్కొంటూ ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు ఒంటరిగా వదిలిపెట్టాడు కదా. కొన్నిసార్లు దేవుడు మనకు సహాయం చేయడానికి మన బంధువులనే ఒక మార్గంగా ఉపయోగిస్తాడనమాట. రేపటి రోజు అలాంటి పరిణామం మీకు కనిపిస్తుంది. ఒక బంధువు మాట, ఒక బంధువు ఇచ్చే సమాచారం, ఒక బంధువు చేసే సహాయం, ఇవి మీ మనస్సులో ఉన్న భారాన్ని కొంతవరకు తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఇక రేపటి రోజు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎవరు మాట్లాడినా వినండి, ఎవరు ఏ వార్త చెప్పినా ఓపికగా స్పందించండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే పెద్ద మార్పు ఒక చిన్న వార్తతోనే ప్రారంభమవుతుంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు దేవుడిని ఒకసారి భక్తితో ప్రార్థించండి. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండండి. మీకు రేపటి రోజున చాలా మంచి అవకాశాలు అయితే కలగబోతున్నాయన్నమాట. ఎవరు అంటే ఎటువంటి చెడు జరుగుతుంది ఎటువంటిది అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి. అది అపోహ మాత్రమే. మీకు అంతా కూడా రేపటి రోజున చాలా మంచి జరగబోతుంది. చాలా శుభవార్తలు అయితే వినబోతున్నారు. చాలా అదృష్టాన్ని కూడా మీరు పొందబోతున్నారనమాట. ఇంతవరకు కుంభరాశి వారికి రేపటి రోజున జరగబోయే ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకున్నారు కదండి. ముఖ్యంగా ఒక బంధువు ద్వారా వినబోయే ఒక వార్త మీ జీవితంలో ఒక చిన్న మార్పుకి కారణం కావచ్చు. అందుకే ఈ యొక్క వీడియోని యాదృచ్ఛికంగా మీరు చూడలేదని భావించండి. మీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక సంకేతం మీరు తప్పకుండా నమ్మండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఎప్పుడు కూడా
ఆ భగవంతుడి ఆశీర్వాదం మీపై మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.